మీరు రాష్ట్రాన్ని దోసుకున్న పర్వాలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోసుకున్న పర్వాలేదు, రాష్ట్ర ప్రజలను దోసుకున్న పర్వాలేదు, మీ మీద విచారణ చేయొద్దు, మిమ్మల్ని అరెస్టు చేయొద్దా అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి 2023 దాకా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మీరు దోసుకున్నారు. దాని మీదనే విచారణ జరుగుతుంది. అది చట్టం విచారణ చేస్తుంది, ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? అంటే మీకో చట్టము ప్రజలకో చట్టం ఉంటుందా? అది మీరు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఒకవేళ మీరు నీతి నిజాయితీ పరులు అయితే రేపు రుజువైతుంది కదా, అప్పటిదాకా ఓపిక పట్టండి. మీకు కోర్టులంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కదా. ఇయ్యల్లో 3 లక్షల కోట్ల రూపాయలు మీరు దోసుకున్నారు కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను. ఇది వాస్తవం కాదా? ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారు. 4 కోట్ల మంది ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇలా తెలంగాణ అనలేదు, తెలంగాణ ఇవ్వడం లేదు రా బైడు, ఇవ్వడం లేదు. కేటీఆర్ నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్త. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడాడు. తెలంగాణను అవమానపరచద్దని సీమాంధ్ర వాళ్ళ మీద ఫైట్ చేశాడు అసెంబ్లీలో. అది చూడొక్కసారి గుర్తు పెట్టుకో. ఇదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండే టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రికార్డు చూసుకో. సీమాంధ్ర పెత్తందారుల మీద యుద్ధం చేశాడు అసెంబ్లీలో. మా తెలంగాణను అవమానిస్తే ఊరుకుండే ప్రసక్తే లేదని చెప్పాడు. మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పినవాడే మా రేవంత్ రెడ్డి గారు. అది గుర్తు పెట్టుకోమని గుర్తు చేస్తున్నా అంతే. ఇవాళ మానుకోటలో జరిగిన సంఘటన ఏంది? కేటీఆర్ లుచ్చానా కొడుక, ఇది గుర్తు పెట్టుకో నువ్వు. మానుకోటలో జగన్తోని ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోటకు పోతే ఇదే కవిష్కి రెడ్డి వాడిని ఇవాళ నీ పక్కన పెట్టుకున్నావు. లుచ్చానా కొడుక, నువ్వు లుచ్చావా? ఎవడు లుచ్చానో ప్రజలు చేస్తారో. ఇవాళ కవిష్కి రెడ్డి అంటాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి పక్కలు ఉన్నాడో. ఆ రోజు మానుకోటలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకుల కాల్పులు జరిపిన వాళ్ళు, దాడులు చేసిన తెలంగాణ ఉద్యమకారులను 11 మంది వరంగల్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా నీకు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆంధ్ర నుంచి ఇంటికి తెప్పించుకొని భోజనాలు పెట్టుకొని కూర్చొని